ఈరోజు చక్కటి అంశాన్ని నేర్చుకుందాం. బాప్తీసం అనగా నేమి. బాప్తీసం అంటే అర్థం ఏంటంటే ముంచటము, సమాధి చేయడము, పాతి పెట్టడము, పూడ్చడము. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎలాగైతే ఆ వ్యక్తిని సమాధి చేసి పూడ్చి చేస్తామో, పాతి పెడతామో, బాప్తీసం అంటే అర్థం అది. ఈ బాప్తీసాన్ని గ్రీకు పదంలో బాప్టిజో అంటారు. ఈ గ్రీకు నుండి తర్జుమా అయింది కాబట్టి బాప్తీసం అంటారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 22-23 వచనాలు చూస్తే, యోహాను సువార్త 23వ అధ్యాయము, క్షమించండి, 3వ అధ్యాయము 22 నుండి 23 వచనం. అటు తర్వాత యేసు శిష్యులతో కూడా యోదయ దేశమునికి వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తీసం ఇచ్చుచుండెను. సలీము దగ్గరనున్న ఆయన నన్ను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను కనుక యోహాను కూడా అక్కడ బాప్తీసం ఇచ్చుచు ఉండెను. జనులు వచ్చి బాప్తీసం పొందిరి. ఈ వచనంలో బాప్తీసము ఇవ్వడము ఎవరి పని అని అంటే యోహాను గారి పని. యోహాను గారి డ్యూటీ ఏంటి? బాప్తీసము ఇవ్వడం. మళ్ళీ మనకి ఈ మాట మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనం అనుకుంటాను, చూడండి ఒకసారి. 3వ అధ్యాయము 15వ వచనంలో, యేసు ఎప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుటకు మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను కనుక అతడు అలాగ కానిచ్చాను. యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చాను. అంటే బాప్తీసము డ్యూటీ ఎవరిదేనంటే యోహాను గారిది. బాప్తీసము అని అంటే మన పాపము దేవుడి దగ్గర ఒప్పుకోవడం. అది బాప్తీసము తీసుకోవాలంటే ఏం చేయాలంటే విస్తారమైన నీరు ఉండాలి. విస్తారమైన నీరు ఉంటే కానీ ఏ వ్యక్తి కూడా బాప్తీసం పొందే అవకాశం లేదు. ఈరోజు నేను కొంతమంది విన్నాను ఏంటంటే జెండా కింద బాప్తీసం ఇస్తారని, చిలకరింపు బాప్తీసం ఇస్తారని చాలామంది చెప్తూ ఉంటారు. అలాంటి బాప్తీసాలు చల్లవు. అవి ఆ బాప్తీసము దేవునికి విరుద్ధమైనది. వారు అలాంటి ఇచ్చేవారు కూడా దేవునికి శత్రువులు అవుతారన్న సంగతి మీరు గమనించాలి. కాబట్టి ఈ బాప్తీసము అంటే మనం నేర్చుకునే విషయం ఏంటంటే ముంచడము, సమాధి చేయడము, పాతి పెట్టడము, కప్పి పెట్టడం. దీన్ని బాప్తీసం అంటారు. బాప్తీసం తీసుకునే వ్యక్తి దేవుడి దగ్గర తన పాపములు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే తప్ప ఆ వ్యక్తి బాప్తీసం తీసుకోవడానికి అవకాశం లేదు. రెండవది ఏంటంటే ఈ యోహాను గారి డ్యూటీ ఏంటంటే బాప్తీసం ఇవ్వడం అనే పని తప్ప యేసుక్రీస్తు ఎవరు కూడా భూమి మీద బాప్తీసం ఇవ్వలేదనే సంగతి మీరు గమనించాలి. అలాగే మనం మత్తయి సువార్త 3వ అధ్యాయం 8, 9, 10, 11 నుండి అలాగే మనం 18 వచనాలు చూస్తే అలాగా అక్కడ ఎలా బాప్తీసం తీసుకునే వివరణ యోహాను గారు అక్కడ చెప్తూ ఉంటాడు. కాబట్టి దయతో మీరు గమనించాలి. అలాగే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చూస్తే, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయం 3వ వచనంలో, క్రీస్తులోనికి బాప్తీసము పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందిదమని మీరు ఎరుగురా అన్నాడు. అంటే బాప్తీసము పొందిన వ్యక్తి
యేసుక్రీస్తుతో ఏమయ్యాడంటే మరణం పొందాడు. యేసుక్రీస్తులోనికి బాప్తీసం పొందిన మన అందరం కూడా ఆయన మరణంలోకి మేము బాప్తీసం పొందామని లేఖనం మనకి సెలవిస్తూ ఉంది. అంటే బాప్తీసం ద్వారా ఒక వ్యక్తి ఏమవ్వాలి అని చెప్తుందంటే గ్రంథం, మరణం కావాలి. మరణమైన వ్యక్తిని ఇప్పుడు ఏంటంటే పాతి పెట్టాలి. అయితే బ్రతుకున్న మనము ఎలాగ మనల్ని పాతి పెడతారని అంటే, ఇప్పుడు విస్తారమైన నీరున్నాయి, పాపం చేసిన వ్యక్తి ఉన్నాడు, దేవుడు ముందున్నాడు, మధ్య నీరున్నాయి, పాపం చేసిన వ్యక్తి ఉన్నాడు. పాపం చేసిన వ్యక్తి దేవుడు ఉన్నాడని నమ్మాడు, యేసు దేవుని కుమారుడని నమ్మాడు. నమ్మిన వెంటనే ఈ పాపములు పొందిన వ్యక్తి ఇప్పుడు నీటిలో బాప్తీసం తీసుకున్నాడు. ఈ నీటిలో ఏమవుతుందంటే తన పాపములు కప్పిపెట్టబడింది, ఈ నీటిలోనే పాపాలు పూడ్చబడ్డాయి, ఈ నీటిలోనే ఆ పాపాలు సమాధి చేయబడ్డాయి యేసు దేవుని కుమారుడిని ఒప్పుకోవడం వల్ల. ఎప్పుడైతే ఆ వ్యక్తి అవన్నీ జరిగిపోయాయో, ఇప్పుడు తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధుడయ్యాడు. అది మనకు 6:4 చెప్తాడు. కాబట్టి తండ్రి మహిమ వలన, రోమిలికి రాసిన పత్రిక 6:4 కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసు వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమే. కాబట్టి ఈ దేవుడికి మధ్యలో నీరు ఉంది, నీరుకి అవుట్ సైడు పాపములు చేసిన వ్యక్తి ఉన్నాడు. పాపములు చేసిన వ్యక్తి యేసు దేవుని కుమారుడిని నమ్మి ఆ నీటిలో మురుగుతున్నప్పుడు, ఎవరైతే లేఖనాలు ఎరిగి దేవుని కుమారుడిని నమ్మి ఆయన సిలువని గురి వార్త ప్రకటిస్తూ ఉంటాడో, ఆ సిలువని గూర్చిన వార్త విని నేను పాపం చేశాను, నా పాపములు యేసుక్రీస్తు మూలంగా నా పాపలు క్షమింపబడతాయని నమ్ముతాడు, ఆ వ్యక్తి నీటిలో మునిగిన మరుక్షరం వితిన్ సెకండ్స్లో వాటి జరిగిపోతాయి. కాబట్టి యేసు దేవుని కుమారుని నమ్మి బాప్తీసం తీసుకోమని మనకి యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు చూస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు. అందుకు యేసునితో ఒకడు క్రొత్తగా జన్మింతేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుడి రాజ్యములో ప్రవేశింపడని నీతో నిత్యముగా చెప్పుచున్నాను నేను. కాబట్టి నీటిలో నుండి వచ్చిన వాడు ఏమవుతున్నాడంటే క్రొత్తగా జన్మిస్తున్నాడు. నీటి బయట ఉన్నప్పుడు పాపిగా ఉన్నాడు, నీటిలో మునిగిన తర్వాత యేసు దేవుని కుమారుడిని నమ్మిన మరుక్షణమే, విశ్వసించిన మరుక్షణమే ఆయన పాపములు సమాధి చేయబడుతున్నాయి, ఆయన ముంచడం ద్వారా ఆయన పాపములు పూడ్చబడుతున్నాయి, ఆయన ముంచడం ద్వారా ఆయన పాపలు పాతి పెట్టబడుతున్నాయి, ఆయన క్రొత్తగా జన్మిస్తున్నాడు. కాబట్టి 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చూస్తే, 1 పేతురు 3వ అధ్యాయము 19 నుండి 21 వచనాలు చూస్తే, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోవాహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు అనగా ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మ ఇప్పుడు మిమ్మను రక్షించున్నది. అదేదనగా శరీర మాధ్యము తీసివేయట కాదు, కానీ
యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా దేవుని విషయం నిర్మలమైన మనకు సాక్షించు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునికి వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీద అధికారం పొందినవాడే దేవుని కుడి పార్శ్వమున అని అన్నాడు. కాబట్టి ఎవడైనా బాప్తీసం తీసుకోవాలంటే యేసు దేవుని కుమారుడని విశ్వసించాలి. యేసు శిలువను కూర్చున్నటువంటి వార్తను పరిపూర్ణంగా తెలుసుకోవాలి. అంతే తప్ప యేసు దేవుడిని నమ్మి బాప్తీసం పొందితే ఆ వ్యక్తికి రక్షణ లేదు. ఏసే తండ్రి, ఏసే కుమారుడు, ఏసే పరిశుద్ధాత్ముడని నమ్మితే ఆ వ్యక్తికి రక్షణ లేదు. దేవుడు అనాదిలో కట్టినటువంటి దేవుడి సంఘము తెలియకుండా మనుషులు కట్టిన సంఘాల్లో బాప్తీసం తీసుకొని కొనసాగినా ఆ వ్యక్తికి రక్షణ లేదు. క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో, ప్రవక్తలు ప్రవచించిన సంఘంలో, దేవుడు అనాది కాలంలో కట్టినటువంటి సంఘంలో యేసు దేవుని కుమారుని నమ్మి బాప్తీసం పొందినటువంటి క్రీస్తు సంఘంలో బాప్తీసం పొందితే తప్ప ఏ వ్యక్తికి రక్షణ లేదన్న సంగతి మీరు గమనించాలి. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయంలో 16వ అధ్యాయం 16వ వచనం చూస్తే, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడు. ఏమని నమ్మాలి? యేసు దేవుని కుమారుడు నమ్మాలి. యేసు కూర్చున్నటువంటి శిలువ వర్తమానం నమ్మాలి. ఈ రెండు నమ్మకుండా మరి నా కడుపులో కాయ తగ్గింది, నాకు 40 సంవత్సరాలు అయింది, ఎవరు పిల్లనివ్వలేదు, పిల్లనిచ్చారు దేవుడు నమ్మిన తర్వాత, ఎన్నో పరీక్షలు రాశాను, నాకు ఉద్యోగం రాలేదు, దేవుడు నమ్మి ఉద్యోగం వచ్చింది, మా ఇంట్లో అందరూ నమ్మారు కాబట్టి నేను నమ్మేశాను, వాళ్ళు దిగిపోయారు కాబట్టి నేను దిగిపోయాను, మరి నేను అమ్మాయిని ప్రేమించాను, ఆమె మతం మారింది కాబట్టి నేను మా ఇంట్లో ఆ స్త్రీని బట్టి నేను మతం మారాను. ఈ కథలు చెప్పితే కుదిరే పని కాదు. 16వ వచనం, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపను, నమ్మని వాడు శిక్ష విధింపడు. ఏమి నమ్మన్నాడు? యేసు దేవుని కుమారుడు నమ్మాలి. యేసు భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు జన్మించాడు, ఆయన ఎందుకు శిలువ యాగం చేశాడు, ఆయన ఎందుకు సమాధి చేయబడ్డాడు, ఎందుకు ఆ పునరుద్ధారుడయ్యాడని సంగతి తెలియకుండా ఏ వ్యక్తి అయినా భౌతిక సంబంధమైన ఆశలతో బాప్తీసం తీసుకుంటే అది చెల్లదు. గేదె మునిగినట్టు నువ్వు మునిగావు తప్ప అది చెల్లే పని కాదు. ఆ విశ్వాసం దేనికి పనికిరాదు. వారు భూమి మీద మేము దేవుడి బిడలము అని కొనసాగుతారు తప్ప దేవుడు వారిని అంగీకరించే పరిస్థితి లేదు. కాబట్టి మనం రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 1వ వచనం అంటాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధియు లేదు. అలాగే ఎవడైతే విశ్వసిస్తాడో ఆ వ్యక్తి లేఖనాల ప్రకారం జీవించి యేసు దేవుని కుమారుడు నమ్మి బాప్తీసం తీసుకున్న వాడికి ఏ శిక్ష విధి ఉండదన్న సంగతి మీరు గమనించాలి. అలాగే రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో 10వ అధ్యాయం 9వ వచనం ఏమంటాడంటే, అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు అన్నాడు. అక్కడ అది ఏమన్నాడు? ఒక వ్యక్తి బాప్తీసం తీసుకోవాలండి ఏమన్నాడు? అదేమనగా యేసు ప్రభువు అని, యేసు ప్రభు దేవుడు పంపాడు లోకానికి ఆయన్ని, ఆయన కుమారుడిని నమ్మి ఒప్పుకొని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులో నుండి అంటే ఆయన గురించి శిలువను కూర్చు వార్త విని ఆయన లేపిన నీ హృదయమందు విశ్వసించిన నీవు రక్షింపబడతావు అన్నాడు. అంతే తప్ప యేసు దేవుడిని నమ్మినడికి రక్షణే లేదు. యేసు 3 అవతారాలు ఎత్తాడైనడికి రక్షణ లేదు. ఏసే తండ్రి, ఏసే కుమారుడు, ఏసే పరిశుద్ధాత్ముడు అని ఈరోజు త్రిత్వం గురించి చాలామంది బోధిస్తూ ఉన్నారు. ఆ బోధ సరైనది కాదు అనే సంగతి మీరు గమనించాలి. లేఖనాల్లో త్రిత్వం అనే మాట ఎక్కడా కనబడదు. త్రియేక దేవుడు అనే మాట కూడా ఎక్కడా కనబడదు. లేఖనాలు చాలా స్పష్టంగా తండ్రి అయిన దేవుడు తన పిల్లమైన మనకి అర్థమయ్యే రీతిలో చెప్పాడు. అయితే దైవ జ్ఞానము గ్రంథంలో ఎలా రాయబడింది అంటే ఇక్కడ కొంత అక్కడ కొంత ఈ మెటీరియల్ని సేకరించి రక్షణార్థమైనటువంటి సత్య సువార్త మంచి దైవజనుల ద్వారా, అనుభవగల దైవజనుల ద్వారా అక్కడికి వెళ్ళి
నేర్చుకొని అయ్యా మేము మా ఆత్మ రక్షింపడాలంటే మాకు ఏది అవసరమో అనే పరిశీలన చేసి బాప్తీసాలు తీసుకోవాలి తప్ప ఎవరు పడితే ఆ బాప్తీసాలు ఇచ్చే పని కాదు. కాబట్టి ఒక స్థానిక సంఘంలో ఒక 500 మందో లేదా 1,00,000 మందో ఉన్నారనుకోండి, ఆ జనాలు చూసి అక్కడ ఉన్న దైవజనుడు అపవాది సంబంధం దేవుని సంబంధం తెలియకుండా, లేఖనాలు పరిపూర్ణంగా తెలుసుకునేది తెలియకుండా నువ్వు బాప్తీసం తీసుకున్నా సరే అది వ్యర్థమైన సంగతి మీరు గమనించాలి. కాబట్టి మనుషులు కట్టిన సంఘము దేవుని కట్టిన సంఘానికి సంబంధం లేదు. లేఖనం చాలా స్పష్టంగా చెప్పింది, ఒక వ్యక్తి రక్షింపడాలంటే యేసు దేవుని కుమారుడు నమ్మాలి, ఆయన ప్రభువుని నమ్మాలి. ఆయన మృతులే అంటే ఆ యేసుక్రీస్తు శిలువ యాగము అనగా ఆయన జన్మ, ఆయన సమాధి, ఆయన పునరుద్ధరణకు తెలియకుండా ఏ వ్యక్తి రక్షింపడానికి అవకాశం లేదు. భౌతికమైనవి ఏది మీరు చేసినా అది రక్షింపడానికి అవకాశము లేదన్న సంగతి మీరు గమనించాలి. అలాగే మనము మొదటి పేతురు మనం చూస్తే మొదటి పేతురు 3వ అధ్యాయము 1వ వచనంలో, మొదటి పేతురు రాసిన పత్రిక 3:1 వచనంలో, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వాళ్ళ ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే, క్షమించండి నేను తప్పు చదివాను, 3:21 అండి, మొదటి పేతురు 3వ అధ్యాయము 21, దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుతున్నది. అది ఏదనగా శరీర మాలిన్యము తీసివేటు కాదు కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అన్నాడు. అంటే క్రీస్తు పునరుత్థానం. అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు పంపాడు తండ్రి అయిన దేవుడు, ఆయన భూమి మీద ఆయనకి ఏం పని, ఆయన ఎందుకు ప్రాణం పెట్టాల్సి వచ్చింది, ఎందుకు సమాధి చేయబడాల్సి వచ్చింది, ఆయన ఎందుకు తిరిగి లేచే పరిస్థితి వచ్చింది, ఇవేమీ తెలియకుండా ఒక వ్యక్తి రక్షింపబడేదానికి అవకాశం లేదు. ఈరోజు చాలా చోట్ల ఇదిగో నాకు దేవుడు రోగం తగ్గించాడు, అన్ని దేవుళ్ళు నమ్మాను, చివరిగా ఇతనికి ఒక బిస్కెట్ వేసాను, మరి ఆ బిస్కెట్ని బట్టి ఆయన బాగు చేశాడు కాబట్టి నా విశ్వాసం సరైందంటే అది పనికి మాలిన చెత్త విశ్వాసం. ఒకళ్ళు తగ్గకపోతే నువ్వు నమ్మవన్నమాట. కాబట్టి అలాంటి విశ్వాసం కాదు. ఈరోజు చాలామంది సంఘంలో భౌతికమైన దాన్ని ప్రకటించుకుంటూ, భౌతికమైన బోధలు చేసుకుంటూ, మనుషులను పోగు చేసుకొని, ఇదిగో దేవుని సంఘాన్ని మేము అభివృద్ధి పరిచేసాం, దేవుని సంఘంలో మేము ఆత్మలను రక్షించామని భ్రమలో ఉన్నారు తప్ప దేవుడు అని అంగీకరించే పరిస్థితే లేదు. బాప్తిసం అంటే తండ్రి అయిన దేవుడు ఉంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు మధ్యలో ఉంటారు, పాపి అనేవాడు నిల్చుంటాడు, తండ్రి అయిన దేవునికి పాపికి మధ్యన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటారు. పాపి అయిన వాడు యేసు దేవుని కుమారుని నమ్మాలి. ఈ మధ్యలో ఉన్న క్రీస్తు ఎందుకు వచ్చాడు, ఎందుకు సమాధి చేయబడ్డాడు, ఎందుకు పునరుద్ధరణయ్యాడు అనే సత్య విషయాలు తెలుసుకోవాలి. అప్పుడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు నీటిలో ఈ ప్రక్రియ జరిగిన తర్వాత ఆయన పరిశుద్ధుడు అవుతాడు, దేవుడు కట్టినటువంటి సత్య సంఘంలో సభ్యుడు అవుతాడు. అది తెలియకుండా ఇదిగో మన దేవుడు బాగా చేశాడు కాబట్టి పెళ్లి కోసమో ఉద్యోగం కోసమో లేకపోతే వీసా కోసమో తీసుకున్నాడు ఎవడు కూడా రక్షింపబడ్డ సంగతి మీరు గమనించాలి. ఇదే మాట రోమిలికి రాసిన పత్రిక 8 అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38లో అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38లో కూడా అలాగే చెప్తారు. అప్పుడు పరిశుద్ధాత్మన వరం వస్తుందనే సంగతి చెప్తాడు. 2వ అధ్యాయం 38లో పేతురు మీరు మారు మనసు పొందే ఏమన్నాడు, మారు మనసు పొందమన్నాడు. రోగం వచ్చినాడు, వేసవ వచ్చినాడు, ప్రేమించిందని పెళ్లి చేసుకుని మారు మనసు ఎక్కడ పొందుతాడు, నోటితో ఒప్పేసుకుంటాడు. ఈజీ కదా, నోటితో ఒప్పుకోవడం ఈజీయే, కానీ లేఖనం అలా చెప్పలేదు. చాలామంది రోగాలు తగ్గిన తర్వాత అమ్మ యేసు దేవుని కుమారుని నమ్ముచున్నావా, ఈ బాప్తిసం ఇచ్చే వ్యక్తి, బాప్తిసం సిద్ధపడిన వ్యక్తి ఏమంటాడంటే యేసు దేవుని కుమారుడని విశ్వసించావు అనే విషయం ఇతనికి తెలియదు, ఇచ్చేవాడికి తెలియదు. ఇతనికి యేసు దేవుని కుమారుని సంగతి తెలియదు, ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడు యువతగాడికి తెలియదు. అలాగే తీసుకున్నవాడు కూడా పాపం తెలియదు, వీడు చెప్తేగా తెలుస్తుంది తెలియదు. తెలియకపోతే కానీ బాప్తిసం ఇచ్చిన తర్వాత ఏం చెప్పి అక్కడ అడుగుతాడు, బాప్తిసం టైం ఏమని, యేసు దేవుని కుమారుని నమ్ముచున్నావా, పంచభూతాల సాక్షిగా సంఘము ఎదురు సాక్షిగా ఇదిగో నీకు బాప్తి, అది దేనికి పనికిరాదండి, అవి పనికిరావు. కాబట్టి అపోస్తలుల గారు 2వ అధ్యాయం 38 వచ్చిన అన్నాడంటే పేతురు గారు వారి మాట 37లో
అక్కడ మనం కొంచెం ముందుకెళ్తే 36లో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించిన స్పష్టంగా ఉంది. ఇది తండ్రి అయిన దేవుడు మీకు యేసుక్రీస్తుని రాజుగా ఇచ్చాడు. ఇది ఇశ్రాయేలు వంశం అంతా ఇరువుడిగా తెలుసుకోవాలని చెప్పాను. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులను మేము ఏమి చేద్దామని పేతురును కడమపోస్తున్నాడుగా. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరము పొందుదురు అన్నాడు. కాబట్టి మారు మనసు పొందితే నీకు తోడుగా తండ్రిని దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఇస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనుషులు కట్టిన సంఘాల్లో సౌండ్ స్టార్ట్ అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడు, సౌండ్ అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు. అసలు పరిశుద్ధాత్ముడు అతను ఉన్నాడన్న సంగతి తెలియదు చాలా మంది. పరిశుద్ధాత్ముడు అసలు ఒక వ్యక్తిలోకి వచ్చిన తర్వాత యేసు దేవుని కుమారుని నమ్మి యేసుక్రీస్తు సిలువను కూర్చుని వార్త నమ్మకుండా ఏ వ్యక్తిలో బాప్తిసం పొందితే ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్ముడే ఉన్నాడు. అసలు ఉండేదానికి అవకాశం లేదు, అలా లేఖనం సెలవు ఇవ్వలేదు. కాబట్టి సహోదరులారా, మారు మనసు పొందితేనే నీకు రక్షణ వస్తుంది. ఆ మారు మనసు కూడా నువ్వు రెండు నమ్మాలి. ఒకటి యేసు దేవుని కుమారుని నమ్మాలి, రెండు యేసు గురించినటువంటి సిలువను గురించి వార్త నమ్మాలి. అలా నమ్మి నువ్వు బాప్తిసం తీసుకుంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా వస్తాడు. ఆయన వచ్చి క్రీస్తు బోధనలను తీసుకొని నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తూ ఉంటాడు. నువ్వు పాపం చేయకుండా అడ్డుకుంటూ ఉంటాడు. నువ్వు త్రొట్టిల్లిపోతున్నప్పుడు నేను కాపాడుతూ ఉంటాడు. లేఖనం ద్వారా దేవుని చేత శిక్ష విమ్మబడకుండా నిన్ను సంరక్షిస్తూ ఉంటాడు. అదే ఆయన కాన్సెప్ట్. అలాగే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో రోమిలికి రాసిన పత్రిక 8:26లో అటువలనే ఆత్మయు మన బలహీనత చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యముగాను మూడుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఇది పరిశుద్ధాత్మకు స్టేట్మెంట్. కాబట్టి పరిశుద్ధాత్ముడు నీలోకి ఏం చేస్తాడంటే మనం బలహీనతలో పడిపోకుండా కాపాడుతాడు. ప్రార్థన ఎలా చేయాలో ఆయన నేర్పుతాడు. దైవ లేఖనాలు అర్థమయ్యే మనసు నీకు ఇస్తాడు. రేపు నీ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ ఆత్మను తీసుకెళ్ళి యేసుప్రభుకి అప్పచెప్తాడు. యేసుప్రభు తండ్రి అయిన దేవుడికి అప్పచెప్తాడు. ఇది ఒక ఆర్డర్లో దైవ నియమం ఉంది. ఇది దేవుడి ప్లాన్లో ఇది ఒక భాగం. ఇది ఏది తెలియకుండా ఇదిగో నేను ఇలా నమ్మేశానంటే నాకు యేసుప్రభు అంటే విపరీతమైన ప్రేమ అంటే మరి అందుకే తీసుకెళ్ళి ప్రేమ అంటే అభిమానం అవుతావు. సినిమా యాక్టర్ మీద అభిమానం ఉన్నట్టు, రాజకీయ నాయకుల మీద అభిమానం ఉన్నట్టు నువ్వు దేవుని క్రీస్తుకి అభిమానం అవుతావు తప్ప నువ్వు దేవుని కుమారుడు యేసుక్రీస్తు శిష్యుడు అయ్యేదానికి అవకాశం లేదు. భూమి మీద మాత్రం క్రైస్తవునికి గుర్తింపుతో కొనసాగుతాం. ఈ ఐడెంటిటీ అక్కడ తీసుకెళ్లే పరిస్థితి లేదు అన్న సంగతి మీరు గమనించాలి. కాబట్టి బాప్తిసం అంటే అర్థం ఏంటంటే ముంచడము, పాతిపెట్టడము, సమాధి చేయడము, కప్పిపెట్టడము. ఒక వ్యక్తి పాపములు క్షమింపడాలంటే ఆ వ్యక్తి యేసు దేవుని కుమారుని నమ్మాలి, యేసు సిలువను కూర్చుని వార్తటువంటి పరిపూర్ణ అవగాహన నమ్మాలి. అప్పుడు ఆ వ్యక్తి తమ పాపములు ఒప్పుకొని బాప్తిసం పొందాలి. అప్పుడు అలా పొందితే పరిశుద్ధాత్మ నీలోకి వస్తాడు. ఆయన యేసుక్రీస్తు బాప్తిసం తీసుకుని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. అందుకే తప్ప నువ్వు ఇవేవి నమ్మకుండా యేసే దేవుడిని నమ్మిన బాప్తిసము చెల్లదు, యేసు ముగ్గురు దేవుల్లో ఒకడని నమ్మినది చెల్లదు. అలాగే యేసే తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడు, ఆయన పరిశుద్ధాత్మ, ఆయన సినిమా యాక్టర్ కాదు పాత్ర లేయడానికి. అలాగే అక్కడ కూడా గ్రంథం మనకి సెలవు ఇవ్వలేదు. ఆ విశ్వాసము పనికిరాదు. కాబట్టి భౌతికమైన పెళ్లి కోసమో లేదా ఆరోగ్యం కోసమో లేకపోతే కోర్టుల కేసుల కోసమో వీసా కోసమో ప్రేమించిన దానికోసమో లేదా ప్రేమికుడు దక్కడం కోసమో అలాంటివి బాప్తీసాలు చెల్లవు. అలాగే చెల్లినట్టు ఎక్కడ కూడా లేఖనాధారం లేదు. అలాగైతే యేసుప్రభు అనేక మంది లోకాలు బాగు చేశాడు, ఎవరిని కూడా ఒక బాప్తీసం కూడా ఇవ్వలేదు. అలాగే అపోస్తులు కూడా అనేక మంది బాగు చేశారు, ఒక్కరికి కూడాను బాప్తీసం ఎందుకు ఇవ్వలేదంటే ఆ కాన్సెప్ట్ లేదు. అలా లేనిది వాళ్ళు చేయడానికి అవకాశం లేదు. వాళ్ళు ఎందుకు ఆ శక్తి అది ఎందుకు మరి బాగు చేశారంటే దైవశక్తి మానవ మధ్య ఉంది, అది కనుమరుగు అవ్వలేదు. ఇదిగో ఆ తండ్రి అయిన దేవుడు కుమారుడు ద్వారా అద్భుత కార్యాలు చేయించాడు అనే విషయాన్ని మానవ జాతికి తెలియజెప్పడం చేయించాడు. దాని తర్వాత అద్భుత కార్యాలు ఆగిపోయి, స్వస్థత ఆగిపోయి, అది మీకు తెలుసో తెలియదు కానీ ఆగిపోయి దాని తర్వాత గ్రంథస్థం అపోస్తుల ద్వారా పూర్తయింది. కాబట్టి మనుషుడు లేఖనాలని తెలుసుకొని లేఖనానుసారంగా జీవిస్తూ దేవుని సమ్ముఖంలో నిలబడాలని దేవుని యొక్క కాన్సెప్ట్.
కాబట్టి ఇది బాప్తిస్మం అనే పాఠం చాలా పెద్దది, మీకు సింపుల్గా ఇది అర్థం అవ్వాలని మీకు చెప్పాను. దయతో మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు తెలియజెప్పండి. నా ఫోన్ నెంబర్ 8790538108 8790538108. మీ అభిప్రాయాలు తెలియజేయండి. అలాగే సత్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సోదరులందరూ కూడాను నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే గ్రంథం చూడకుండా ఈ ప్రసంగాలు వినకండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా ప్రేమించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. గాడ్ బ్లెస్ యు.